Next question. If the difference between compound interest and simple interest for 2 years is 1728. If the difference between the compound interest and the simple interest for 2 years. 2 years కాబట్టి C2 అని తీసుకుంటా. C2 minus S2. C2 minus S2 is equal to the 1728. 1728. And principal amount is 43,200. Principal amount వచ్చేసి borrow చేసిన amount వచ్చేసి 43,200. Then what is the rate of interest? Rate of interest ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఫస్ట్ మనం వచ్చేసి డిఫరెన్స్ తీసుకుందాం. అంటే C2 మైనస్ S2. ఈ C2 మైనస్ S2లో ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? R² డివైడ్ విత్ 100 అవుతుంది. R² డివైడ్ విత్ 100. సో దాని వాల్యూ ఏముంది? 1728 అనేది. 1728 ఉంది. నెక్స్ట్ ఏముంది? ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఆల్వేస్ 100% అవుతుంది. ఆల్వేస్ 100%. దీనివల్ల ఎంత ఉంది? 43,200 ఉంది. 43,200. సో మనం దీనికి క్రాస్ మల్టిప్లై అప్లై చేద్దాం. R² by 100 ఈక్వల్ టు ది R² by 100 ఈక్వల్ టు ది 100 into 1728. 100 into 1728 divided with 43,200 divided with 43,200. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 43 1s 43 4s 4 2 8 4 2 12. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏముంది? లెఫ్ట్ సైడ్లో వచ్చేసి R² by 100 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చేసి 4 అని ఉంది. ఇప్పుడు మనం 100 పంపిస్తే ఇది ఏమవుతుంది? 4 into 100 అంటే 400. 400 ఈక్వల్ టు ది R² అవుతుంది. అంటే ఇక్కడ R వాల్యూ ఏం కావాలి? 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20%.